ఇళ్ల స్థలంతో పాటు 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తారంట. ఇది సచివాలయం మెయిన్ ఎంట్రన్స్. అవి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఆడికి పోలేక ఇబ్బందులు అయితే పడుతున్నారంట. గురువు దైవం అదే గ్యాంగ్ లీడర్ అనేది. గుంటూరులో రౌడీలు ఉన్నారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము విజయవాడలో అయితే ఉన్నాం కదా. ప్రజెంట్ టైం వచ్చి మనకి దాదాపు 12 అయితే కావస్తుంది. నిన్న ఏం జరిగిందంటే ఆ డార్మెటరీలోకి వచ్చి పనుకున్నాం కదా. ఆ డార్మెటరీలో మనకి రాత్రి నిద్ర పెట్టారు. తెల్లవారుజామున 5 అయింది. రాత్రులు అంతా ఎవరో ఒకరు వస్తా డిస్టర్బెన్స్. మనకి అది కాక బాత్రూమ్ దగ్గర ఇచ్చినారు బెడ్. ఇక దానివల్ల అయితే మనకి నిద్ర అనేది సరిగ్గా పట్ల. అదిగో ఇదిగోనే టైంకి 5 అయింది పనుకునే టైంకి. ఇంకా 5 గంటలకు పనుకొని 9 గంటలకు అయితే అలా లేసినాము. ఇంకా లేచి స్నానం చేసి బయటకు వచ్చాము. 11:30 అయితే అయింది. భోజనం ఎందుకు లేని ఒక సాంబార్ ఇడ్లీ అయితే తిన్నాము. మళ్ళీ ఇంకొక 2 అవర్స్ తర్వాత భోజనం అట్లా చేద్దామని. అంటే ఈ రోజు పని ఏంటంటే మనం ఇక్కడి నుంచి అయితే బయలుదేరి ఇక్కడ మనకి అమరావతి ఉంది కదా రాజధాని, అక్కడికైతే వెళ్దాం. విజయవాడ బస్ స్టాండ్ మనకి బ్యాక్ సైడ్ ఉండేది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సులు అనమాట. ఇట్లా వచ్చేటివి ఈ పక్క ఉండేది లోకల్ బస్సులు. ఈడ లోకల్ బస్సులు పట్టుకొని మనం అమరావతికి అయితే వెళ్దాం. చాలా పెద్దది విజయవాడ బస్ స్టాండ్ అనేది. ఈడ చూడండి 1932 మోడల్ అంట. ఏదో ఒక బస్సు ఉంది. ఇది బ్రిటిషర్లది, లండన్ నుంచి తెప్పించినది దీన్ని. ఇదిగోండి ఏ విధంగా ఉంది అది బస్సు. అల్బియన్ బస్సు డెక్కన్ క్వీన్ అంట. 1932 లాంచ్ డేట్. చూడండి పాత బస్సు ఎట్టుందో. దీనికి స్టార్టింగ్ ఎక్కడ అనుకున్నారు? ఆ ముందర పక్క పట్టుకొని, ఆ ముందర ఉంది కదా, దాన్ని పట్టుకొని మన మరేసి తిప్పుతారు. డుగ్ 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 అంటే ఆ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేస్తారు దీన్ని. మేక్ వచ్చి అల్బియన్ 19 సీటర్ అంట. 19 సీట్లతో ఉంది. కంపెనీ వచ్చి అల్బియన్ మోటార్ కార్ లిమిటెడ్, స్కాట్లాండ్ అంటే ఇది తయారు చేసింది. ఇంపోర్టెడ్ ఫ్రమ్ బై షిప్ టు బాంబే అండ్ బ్రాడ్ టు హైదరాబాద్ బై రోడ్ అంట. యూకే నుంచి యునైటెడ్ కింగ్డమ్స్ మన బ్రిటిష్ నుంచి బాంబేకి తీసుకొచ్చినారు షిప్లో. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి తోలుకుంటా బై రోడ్డు ద్వారా వచ్చిందంట. అప్పుడు 27 బస్సుల్ని కొన్నారంట. దాంట్లో ఇది ఒకటి డెక్కన్ క్వీన్. బలెవల్ల బస్సు డుగ్ 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 అంటూ ఉంటుంది. ఇది 1932 బస్సు. మనకి డీజిల్ ఇంజిన్ స్టార్ట్ చేస్తారు చూడండి, అట్లా స్టార్ట్ చేస్తారు దీన్ని. ఆ ముందర పక్క అమరావతి బస్సు ఎక్కడ? 44 ఇటు సైడ్ లోపల. ఇక్కడ కాదా? లోకల్ కదా అది. ఇప్పుడు ఏమైందంటే మనము అమరావతికి వెళ్ళేదానికి లోకల్ బస్సులు ఏమోనని ఆ లోకల్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాము. అక్కడ అడిగితే అక్కడ కాదు, ఇది మెయిన్ దాంట్లోనే ఉంటుంది అన్నారు. 44 అంట ప్లాట్ఫామ్ నెంబర్. 44 దగ్గర వస్తుంది, అక్కడ ఉండండి అని చెప్పినారు. నేను కదా అమరావతి దగ్గరే కదా లోకల్గా అనుకున్నా. అమరావతి సచివాలయం హైకోర్టు 43. మనం పోవాల్సిన సచివాలయంకి ఈ 43 దగ్గర బస్సులు ఏమైనా పోతాయా? సచివాలయం పోతుంది. ఫుల్ అయిపోయింది బస్. సచివాలయం ఒకటి ఎంత? 10 ఉంది. ఎంత టికెట్? 5. 48 ఇచ్చేదా? 40 5 లేదే. ఫోన్పే ఉంటే కొడతా. ఇది వచ్చి వెలగపూడికి అయితే పెట్టినారు. 35 రూపాయలు. విజయవాడ బస్ స్టాండ్ నుంచి సచివాలయం అంట. 10 రూపాయలు ఫోన్పే చేసిన, చిల్లర లేదనే టైంకి. ఇదిగోండి సచివాలయం దగ్గరికి అయితే వచ్చిన. ఎంతమంది దిగినారు ఇక్కడ? అందరు బస్సులో అందరు దిగేసినారు. మనకి బ్యాక్ సైడ్ ఉంది. ఇది సచివాలయం మెయిన్ ఎంట్రన్స్. అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని లోపల పోవాలా. అంటే ఏదన్నా పనులు ఉంటే లోపల మినిస్టర్లతో కానీ ఎవరితో ఏమన్నా పనులు ఉంటే ఆడ అపాయింట్మెంట్ ఇస్తారు. అది తీసుకొని అయితే మనకి లోపలికి అయితే అలౌ చేస్తారు. సెక్యూరిటీ చెకప్ చేసి. మామూలుగా ఉంది నార్మల్గా. ఆడ పోలీసు వాళ్ళు చెకప్ చేస్తా ఉన్నారు. అన్ని కార్లు వేయన్ని. అది ఎంట్రన్స్ ఆడ. అక్కడి నుంచి మనం లోపల పోవాలా.
మనకేం పెద్ద పని ఏం లేదు కాబట్టి లోపలికి మనమైతే లోపలికి అయితే వెళ్ళడం లేదు. వెళ్ళినా కూడా మనకి రికార్డింగ్ అలవ్ లేదనుకుంటా లోపల. మనం అట్లా పోయి మిగతా అన్ని తిరిగేసి వద్దాం. అట్లాగా ఇక్కడ అన్న క్యాంటీన్ కూడా అయితే ఒకటి ఉంది. అన్న క్యాంటీన్ దగ్గరికి అయితే పోదాం భోజనానికి. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా, బైకులు కార్లు విజిటర్స్వి. ఇంకా మెయిన్ వాళ్ళు అయితే లోపలికే తీసుకుపోతుంటారు. ఈ వెనకాల చూడండి సోలార్ ట్రీ, చాలా బాగుంది అది. ఆ పైన అన్ని సోలార్ ప్యానల్స్ బాగా ఏర్పాటు చేసినారు. దీన్ని సోలార్ ట్రీ భలే ఉంది కాన్సెప్ట్ మాత్రం. సోలార్ ట్రీయా, నీడకి నీడ, నైట్ మళ్ళీ లైటింగ్. లేదు ఇది బ్యాటరీ గ్రిప్తో వస్తుంది యూట్యూబ్కి. ఇదే మొత్తం సెటప్ 45,000. 4K వస్తుంది. 4K 45 మొత్తం సెటప్ అంతా. ఫిల్మ్ యాడ్ అయిపోయిలే, ఫిల్మ్ కాలాలు అయిపోయినాయి. మెమరీ కార్డే. మెమరీ కార్డు మామూలుగా ట్రాన్స్ఫర్ వైర్లెస్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. లోపలికి లేదు కదా అలా అదే అదే ఆడ వరకు పోయి ఇచ్చిన అటు నుంచి వస్తా ఉండేది. న్యూస్ అయితే లోపలికి అలా ఉంటుంది. అదే సరే చూసుకొని ఆ క్యాంటీన్ చూసుకొని హైకోర్టుకు పోదామని. ట్రావెలింగ్ రిలేటెడ్. అదే నేను బస్ స్టాండ్ వరకు నుంచి తీసుకుంటా వస్తున్నా. అమరావతి గుడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అవునా? అమరావతి అని కొట్టగానే ఇక్కడ తీసుకొస్తుంది. అవునా? అమరావతి అక్కడ మెయిన్ ఒక ఊరు ఉంది, టెంపుల్ అది. అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అది. ఓకే ఓకే. ఆ టెంపుల్ అని కొడితేనే అక్కడికి వెళ్తారు. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను అదే బస్ స్టాండ్లో 43, 44 ప్లాట్ఫామ్ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తా ఉన్నా. అంటే మనకి ఇక్కడికి పర్టికులర్ బస్సులు అక్కడి నుంచి వస్తున్నాయి ప్లాట్ఫామ్ మీద నుంచి. 12 గంటలకి పెడతారు ఫుడ్డా? 5 రూపీస్. టిఫిన్ మార్నింగ్ 7. ఓకే. అక్కడ ఉంటాయి కదా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ? వాటర్ ఉంటుంది అక్కడ. వాటర్ ఉంటుంది, తాగడానికి ఉంటుంది. హైకోర్టు ఎంత దూరం ఉంటుంది నుంచి? నడుచుకొని పోవచ్చా? నడిచి పో కష్టం. నడిచి హైకోర్టుకి వెళ్ళలేదు. అవునా? హైకోర్టు ఎంత 6 వస్తే 6 వస్తుందా? ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోయి తీసుకొని అక్కడ 4 రోడ్లు జంక్షన్ కలిసిద్ది. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఒకటే రోడ్. లెఫ్ట్ తీసుకుంటే ఒకటే రోడ్. అది సచివాలయము. అంటే లోపలికి పోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్ ఉంటే లోపలికి అలౌ చేస్తారు. లోపలికి పోయిన వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయంట. ఇది అమరావతి సచివాలయం. మనకి అమరావతి మెయిన్ ఊరు అనేది ఇంకో దగ్గర ఉందంట. అక్కడికి వెళ్ళాలనుకొని ఇక్కడికైతే వచ్చేస్తున్నారంట అందరూ. వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఆడికి పోలేక ఇబ్బందులు అయితే పడుతున్నారంట. అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. అది కొంచెం క్లారిటీగా చెప్పండి అని అయితే చెప్పినారు. విజయవాడ బస్ స్టాండ్ లో 43, 44 ప్లాట్ఫామ్ నంబర్ల దగ్గర అయితే ఈ అమరావతి సైడ్ వెళ్లే బస్సులు అయితే ఉన్నాయి. అది కొంచెము జాగ్రత్తగా చూసుకొని అడిగి బస్సు ఎక్కేటప్పుడు ఎక్కడికైతే రమ్మని అయితే వీళ్ళు పోలీసు వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పాపం. ఇక్కడికి వచ్చి వాళ్ళని మళ్ళీ పంపించలేక ఇబ్బంది అవుతా ఉన్నారు. ఇది అన్నా క్యాంటీన్ 12 గంటలకు ఓపెన్ అవుతుంది. మనం పోయి భోజనం చేద్దాం. చేతులు కొడుకుందాం ఫస్ట్. పప్పు, అన్నము, క్యాబేజీ కూరది, ఒక ఊరగాయ. మనమైతే అన్న క్యాంటీన్లో అయితే అన్నం తిన్నాము. 5 రూపాయలు, చాలా మేలు. 5 రూపాయలకి పప్పు, అన్నము, క్యాబేజీ కర్రీ, పెరుగు, ఒక ఊరగాయ దెబ్బ. ఊరగాయ మన ఇష్టము, ఎంత వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు సచివాలయం నుంచి మనం హైకోర్టుకి పోవాలా. ఈ హైకోర్టు ఏమో మనకి 6 కిలోమీటర్లు ఉంది. ఎట చేయాలి ఏం అర్థం కావట్లే. ఎండ ఏమో సర్రంతా ఉంది. హైకోర్టుకు వెళ్ళే బస్సు ఏమన్నా ఉంటే ఆ బస్సు ఎక్కి హైకోర్టుకు పోదాము. లేదంటే ఇంకా నడుచుకుంటూ పోయేదో లేకపోతే ఏమన్నా లిఫ్ట్ అడిగేదో చేయాలా. ఏపీ అసెంబ్లీ సచివాలయం ఇది సపరేట్ యూనియనా? ఏది సచివాలయం వరకే? TV9 కాదు, యూట్యూబ్ ర్యాంక్ కాదు, ట్రావెలింగ్దే. బస్సులు వస్తామంటే ఆటోలు ఎందుకు ఎక్కుతాడు? చంద్రబాబు గారు ఎంత కట్టయితే నెలకే 15,000. అవును, ఆటో వాళ్ళకి వేస్తున్నారు కదా లేదా? మంది ఊరికే యూట్యూబ్ ట్రావెలింగ్ ఛానల్లో సచివాలయంకి వచ్చిన చూద్దామని అట్లా అన్న క్యాంటీన్ పోయి భోజనం చేసి హైకోర్టు పోదాం అనుకుంటా అన్న. బస్సు ఏమైనా వస్తుందో చూస్తాను. గ్యాంగ్ లీడరా?
అవునురా ఏం చెప్తా అవునరా అన్న మీ తరగట 5 గంటలకు వస్తాను అన్నడికి 5 గంటలకా నేను 5:10కి వచ్చా 5ంటికి బండి పెడితే సీరియల్ ఇప్పుడు పడింది పడింది పరిస్థితి మా ఆటో ఉంది. రాష్ట్రంలో ఏడాది నుంచో సమస్యలు చెప్పుకునే దానికి ఏడు వస్తే మీ సమస్యలు మీరు చెప్పుకోలేరు ఏడు పోయా అదే కదా పక్కన పెట్టుకొని మా కాడ కాదు ఆడ చెప్పు ఆ కాడ రికార్డు అవుతుందా అట్లా ఆడే రికార్డు అవుతుంది అన్న మా డైలాగ్ చేస్తున్నాడు పంచ మహిళలు మాట్లాడుతున్నాడు గురువు దైవం అదే గ్యాంగ్ లీడర్ అని అదేమన్నా మేము అడ్డ తిరిగా అనుకున్నా గుంటూరులో రౌడీలు ఉన్నారు రౌడీలు ఉన్నారు అని చెబుతాడు. అలా నిజమా అది నిజమే ఒప్పుకున్నాడుగా. ఏం లేదు ఇక్కడ ట్రిప్పులు అయితే లేవన్నా ఏం పడతలేదు ట్రిప్పులు లేవు ఏం లేవన్నా లేదా హైకోర్టు రాకపోవాలా అది మొత్తం తీసి గట్టిగా యూట్యూబ్ మీ ప్రాబ్లమ్స్ ఏవి మెయిన్ బాడుగలు రావట్లే దేనివల్ల అని మీరు అనుకుంటున్నారు? ఫ్రీ బస్ వల్ల రావట్లేదు అని మనకి ఎక్కి ఆటో వాళ్ళకి ఎక్కేది ఆడోళ్ళు మెయిన్. ఓకే అవునవునులే వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే ఇంక ఫ్రీ బస్ ఎక్కితే మాకు అసలు ఛాన్స్ కూడా ఇవ్వరు. మెయిన్ ప్రాబ్లమ్ ఫ్రీ బస్ వల్లే. ఫ్రీ బస్ వల్ల ఇంతకు ముందు ఫ్రీ బస్ లేనప్పుడు ఆడోళ్ళు కట్టనింది బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ తీసేయాలని మీరు అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో ఏంటంటే ఫ్రీ బస్ తీసేస్తే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళు ఇబ్బంది పడతారు. కూలి పని చేసుకునే వాళ్ళు తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు పనికి వస్తారు. లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కూడా అదే పథకం నిమిత్తం ఉంటే ప్రాసెస్ ఎలా అవుతుంది? గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఇచ్చేసి ఫ్రీ ఫ్రీయే ఏముంది ఆధార్ కార్డు చూపిస్తే ఎక్కుతున్నారన్న. ఇంకేమన్నా వాళ్ళు ఫ్రీయే. వాళ్ళు మాకు కిరాయి ఇచ్చే వాళ్ళు కూడా ఎందుకయ్యా మీకు కిరాయి మాకు ఆల్రెడీ కొంతమందికి పెట్టి కొంతమందికి పెట్టలేదంటే ఇప్పుడు బస్సులో కన్ఫ్యూజ్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అంటే అదే అన్న. ఈ ర్యాపిడో యూబర్ వల్ల ఏమి ఇబ్బంది లేదు. అది మేము 300 మినిమం వెళ్ళేది, ర్యాపిడోలో 200 చూపిస్తుంది. మా గ్యాస్ ఏమి వచ్చింది, అసలు ఖర్చు ఏంటి, మా డ్రైవర్ కూలీ ఏంటి చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి కదా, ఈఎంఐలు ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. మామూలుగా మీకు నెలకి ఎంత ఉంటుంది ఆటో డ్యూ యావరేజ్? 12,000 ఉందన్న. 12,000 సొంత ఇల్లు లేకుండా బాడీకి ఇల్లు ఉంటే అద్దిల్లే 5,000 కట్టాలి. 5,000 కట్టాలా? ఇంటి ఖర్చు లెక్కేసుకోవటం 15,000 ఉండిద్దో 10,000 ఉండిద్ది, 10,000 ఉండిద్ది ఈజీగా. ఒక నలుగురు అనుకుంటే 10,000 ఖచ్చితంగా. బియ్యం కట్టొచ్చి 1,000 రూపాయలు. అవును ఫ్రీగా ఇస్తారు కదా స్టోర్ బియ్యం. ఒక మంత్ బాగుంటే ఒక మంత్ బాగుంది. అవునా? ఎలా లాభైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 10,000 ఖచ్చితంగా ఖర్చు. 10,000 అవుతుంది. వాటర్ బిల్లు కానీ కరెంట్ బిల్లు కానీ. అప్పుడు మొత్తం ఎంత 35 అవుతాయి. 35 మీకు రావాలంటే నెలకి మీరు ఎంత కావాలి రోజుకే? బాటిల్ చెప్పింది సచివాలయం దగ్గర అయితే ఆగున్నాము. ఈ బస్సు వస్తుందేమో, బస్సు ఎక్కి హైకోర్టుకు పోదామని. వీళ్ళు ఆటోలను అడిగితే వస్తుంది ఉండు కొద్దిసేపు అయిన తర్వాత వస్తుంది అని అయితే చెప్తున్నారు. ఈ లోపల వాళ్ళతో మాట్లాడుతా ఉంటే వాళ్ళు బాధలన్నీ చెప్పుకుంటున్నారు పాపం. ఈ ఆటోలకి ఆ ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి పెద్ద గిరాకీలు ఏం లేవంట. నెలకి 35,000 ఖర్చు అవుతుంది. మాకు చూస్తే కనీసం ఒక 10,000 కూడా రావట్లేదు నెలకి. ఎట చేయాలి ఏం అర్థం కావట్లేదు. సంవత్సరానికి డబ్బులు వేస్తారు కదా అంటే అదేందో మళ్ళీ సర్టిఫికేట్లు ఏదో చేయించుకోవాలా, దానికే సరిపోతున్నాయి. ఫిట్నెస్ ఏదో చేయించుకుంటారంట, దానికే సరిపోతున్నాయి వాళ్ళు ఇచ్చిన డబ్బులు, మాకేం రావట్లేదు అనేది చెప్తున్నారు. ఇందాక మనం బస్సులో వచ్చేటప్పుడు ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఉన్నది కదా, కండక్టర్ ఆధార్ కార్డులో చూపించమని అడుగుతా ఉన్నింది ఆడోళ్ళని. దాంట్లో కొంతమంది ఫోన్లో ఫోటోలు పెట్టుకున్నారు. ఆ ఫోటోలు తీసుకోవడం వాళ్ళు అది కెమెరా క్వాలిటీ సరిగ్గా లేక సరిగ్గా కనిపించట్లే. ఆ కండక్టర్ అరస్తా ఉంది, మీకు ఫ్రీ బస్ ఇచ్చిందే కాక మళ్ళీ కనీసం ఆధార్ కార్డులు కూడా తెచ్చుకోలేరు, ఫోన్లో చూపిస్తా ఉండరు అని అయితే అరస్తా ఉన్నింది. అది కాదు కానీ పాయింట్, ఇప్పుడు మామూలుగా ఉమెన్ ట్రావెలర్స్కి ఆంధ్రాలో ట్రావెల్ చేయడం బెస్ట్ అవకాశం ఇది అనిపించింది. ఎందుకంటే ఫ్రీ బస్ ఉంటుంది. మన ఏదన్నా ఇదే ఇది ఆన్లైన్లో అమెజాన్లో ఉంటాయి మొత్తం సెటప్. ఒక 45 కెమెరా ఒకటి 20, ఈ సెటప్ అంతా కలిపి ఒక 45 అయింది నాకు మైక్తో కలిపి. లేదు రికార్డ్ అయ్యి మళ్ళీ ఎడిటింగ్ వస్తుంది. మీకు దేనికి? చిన్న చిన్న ప్రోగ్రామ్. అవునా అవునా సరే.
సో ఇందాక ఏం చెప్తున్నానంటే మామూలుగా ఉమెన్ ట్రావెలర్స్ ఉంటారు కదా ఈ ఆంధ్రాలో తిరిగేదానికి బెస్ట్ అవకాశం ఇది అనమాట ఉమెన్ ట్రావెలర్స్కి. ఎందుకంటే బస్సు ఫ్రీగా ఉంటుంది. ఇంకేదన్నా ఖర్చులు ఉంటే మనకి హోటల్స్కి ఒక తక్కువలో కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదన్నా మంచి బస్ స్టాండ్ లొకేషన్లో అట్లా కానీ వచ్చినామంటే తక్కువలోనే ఉంటాయి. నాకు తెలిసి లేడీస్ చాలా మంది పుట్టింట్లకి టీ తాగేదానికి ఫ్రీ బస్సులు వాడుకుంటా ఉన్నారు. అయితే వింటా ఉన్నా. దానికన్నా ట్రావెలింగ్ చేసేది బెస్ట్. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా మనకి బస్సులు అయితే ఏం రావట్లేదు. హైకోర్టుకి నడుచుకుంటూ పోదామని చూస్తే 8 కిలోమీటర్లు ఉంది. అది టెట్టో ఉంది. ఇటు పోయి మళ్ళీ అటు తిరుక్కొని ఇటు రావాలా. ర్యాపిడ్ ఏమన్నా బుక్ చేద్దాం అంటే దరిదాపుల్లో ఒక్కటి కూడా లేవు. ఇక్కడ ఏదో ఒకటి ఊరు ఒకటి ఉంది. ఆడ దాకా నడుచుకుంటూ పోయి అక్కడ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామో, లేదంటే ఇంకా డైరెక్ట్ విజయవాడకి వెళ్ళిపోదామో. ఇది వచ్చి ఏపీ సెక్రటరీ అసెంబ్లీకి పోయే రోడ్డు అంట. మల్కాపురం వెలగపూడి ఏపీ హైకోర్టు రైట్ అంట. ఇప్పుడు ఎటు పోవాలా హైకోర్టుగా సచ్చినం. ఏ విధముగా జరుగుతూ ఉంది ఇక్కడ వర్క్. ఈ పూర్తి అయ్యేదాకా మనకి ఏందనేది అర్థం కాదు. వర్క్ మాత్రము జరుగుతూనే ఉండే అక్కడక్కడ ఏ విధంగా జరుగుతూ ఉండే. పేరు ప్రకాశ. ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఉంటారు ఏడే? ఇక్కడే ఉంటారు వర్క్. ఓకే, ఇక్కడే ఉంటారా? బస్సులు రావట్లేదు అని చూస్తూ ఉన్నా. ఇప్పుడు రావు. అవునా? మార్నింగ్ టైం వచ్చేది ఎంప్లాయీస్ వెళ్తారు కదా. ఓకే బస్సులు ఆడే ఉంటే సాయంత్రం మళ్ళీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆహా, అదే నేను చూస్తా. వెళ్తాయి అక్కడ ఆగారంటే వెహికల్స్ వెళ్తానే ఉంటాయి పద్దాక. అవునా? ఓకే. పొద్దున ఆయిల్ కొట్టి దాని ఫుడ్కి వాడా ఆయిల్ కొట్టిన పొద్దు. ఇవన్నీ రాజధాని వర్క్లేనా? రాజధాని వర్క్. బిల్డింగ్స్? బిల్డింగ్స్. ఓకే. ఇవ్వండి, ఇవన్నీ దానికి సంబంధించినవి రాజధాని వర్కులు. అదేంటి అప్పుడు ఉండేది పెద్ద బిల్డింగ్? ఏపీ సిఆర్డిఏ అన్న. సిఆర్డిఏ పెద్దది కొత్తగా కట్టారు మొన్న రీసెంట్గా. బాగుంటుంది. ఓకే. ఇవన్నీ జడ్జి క్వార్టర్లు అంట. ఒక్కడి కూడా జడ్జిలువే. ఇవి వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్. వీటిలో ఇంకా వర్క్ జరుగుతూ ఉంది. కొంచెం ఉంది అంటే లాస్ట్ ఫైనల్ వర్క్ కొంచెమే ఉంది. చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకే. బైక్ లేఅవుట్ ఓకే. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. లిఫ్ట్ అడిగి ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి. ఇది వచ్చి ఇట్లా పోతే మనకి హైకోర్టు పోతుంది. ఇట్లా పోతే రోడ్డు. బస్సులు అయితే సాయంత్రం టైమేనంట. ఏదో ఒకటి వస్తామంటే లిఫ్ట్ అడగండి తీసుకోపోతారని అయితే చెప్పినారు. ఇటు పోయే వాళ్ళని. ఇవి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయంట. ఇట్లా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి వర్క్ అనేది చెప్తున్నారు. ఇవి మాత్రము ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇప్పుడు ఆడ కనిపిస్తున్నాయి కదా, హైకోర్టు జడ్జిలు వాళ్ళు వంట క్వార్టర్స్. ఇదిగోండి, మనమైతే లిఫ్ట్ అడిగి మళ్ళీ హైకోర్టు దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉంది బ్యాక్ సైడ్. ఇది వచ్చి అదిగోండి, ఇది మనకి హైకోర్టు. ఇక్కడ స్టాఫ్కి, ఇప్పుడు హైకోర్టు స్టాఫ్కి సపరేట్ బస్సులు వస్తున్నాయి. పొద్దున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ సాయంత్రం అయితే తీసుకోబోతున్నాయి. సచివాలయానికి కూడా సపరేట్ బస్సులు ఉన్నాయి. అవి బస్సులు వచ్చినాయంటే ఇక్కడే ఉంటున్నాయి. 6 బస్సులు నిలబడి ఉన్నాయి కదా, 3. అవి ఏంటంటే స్టాఫ్, హైకోర్టు స్టాఫ్ అనమాట. ఏది ఏ స్థలము ప్లస్ డబ్బులు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక రోడ్డు వస్తుందంట. ఇప్పుడు మనకి ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు వస్తుంది కదా, ఇది ఇంకా 6 వే అంట. ఈ రోడ్డు కొన్ని ఊర్ల మీదకి అయితే పోతుందంట. ఆ ఊర్ల మీదకి పోయేటప్పుడు ఆ ఊర్లో ఏ ఇళ్ళ మీద అయితే మనకు ఆ రోడ్డు పోతుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఇళ్ళ స్థలంతో పాటు 1 కోటి రూపాయలు డబ్బులు ఇస్తారంట. అంటే మరి ఎక్కువ దూరం ఇస్తారా అంటే లేదు, దగ్గరలోనే ఇస్తారు స్థలం కూడా. ప్లస్ ఆ స్థలంతో పాటు మళ్ళీ డబ్బులు కూడా ఇస్తారు, 1 కోటి రూపాయలు అని అయితే చెప్తున్నాడు ఆయన. టీ ఉందా? కాపీలో టీ ఉంది. టీ ఒకటిగా తెలుసా యూట్యూబ్ అంటే? మీరు ఫోన్లో వీడియోలు చూస్తా అంటే ఇది నీకు ఎట్టుందా? ఇదే రాజధాని పడ్డం వల్ల
సో అదనమాట మన అమరావతి వీడియో. విజయవాడ నుంచి మనం అమరావతికి అయితే వచ్చి అమరావతిలో క్యాపిటల్స్, మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఎలా అయితే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే ట్రై చేసినాము చూపించేదానికి. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం మళ్ళీ ఏదో ఒక బస్సు ఎక్కి అయితే తిరిగి మనం విజయవాడకి అయితే వెళ్ళిపోవాలా. ఇదిగో వెనకాల బస్సు పోతా ఉంటే పొద్దుపోయింది రెండు ఇంకో బస్సు వస్తుంది. బస్సులు తిరుగుతానే ఉన్నాయి దాని నుంచి ఇక్కడి నుంచి అయితే విజయవాడకి వెళ్ళిపోదాం. ఇంకా సో ఈ వీడియోని అయితే ఇంకా ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం అయితే మళ్ళీ వీడియోలు కలుద్దాం. అంటే దెన్ బాయ్.